గుడ్ మార్నింగ్. ఇది ఒకసారి ప్రజెంట్ మనం ఇక్కడ మిరప తోటకి అగ్రి గోల్డ్, అగ్రి హుమిక్, అగ్రి 82 ఇవి 3 స్ప్రే చేయడం జరిగింది. ఒక 10 days బ్యాక్, ఒక 10 రోజుల క్రితం. తోట ఒకసారి ప్రజెంట్ ఎట్లా ఉందండి? ప్రజెంట్ ఒకసారికి ఎక్కడా కూడా ముడత లేకుండా, ఆకులు మొత్తం కూడా బంచి గ్రీన్ కలర్లో, ఎక్కడా పండాకు లేకుండా, అట్లా కొమ్మ తెగులు లేకుండా తోట అనేది ఎక్సలెంట్ గ్రోతింగ్ రావడం జరిగింది. ఇది ఇవ్వకముందు ఒక ఫీట్ ఉండేదండి. జస్ట్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 3 feet తోట అంతా వచ్చేసింది ఆల్రెడీ. మనకి ఫ్లవర్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ జస్ట్ 45 days అండి. మొక్క నాటి 45 రోజులు అవుతుంది. అక్కడక్కడ కాయలు కూడా కానొస్తున్నాయి మనకి. వచ్చేసరికి తేజ వెరైటీ ఫ్లవరింగ్. తోట మాత్రం చాలా మెద్దనంగా ఉందండి. బాగా ఎక్సలెంట్గా అక్కడక్కడ కాయలు కానొస్తున్నాయి మనకి. అట్లా తోట చూసుకుంటే మనకి గ్రోతింగ్ అనేది నెంబర్ 1గా ఉందండి. గ్రోతింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ గ్రోతింగ్. వచ్చే చిగురు కూడా ఎంత నీట్గా వస్తుంది చూడండి. అట్లా ఫ్లవరింగ్ కానీ, వచ్చే చిగురు కానీ ఎక్కడా కూడా ముడత లేకుండా చాలా హెల్దీగా, ప్లస్ కణుపులు కూడా దగ్గర దగ్గర కణుపులు. ఇక్కడ ఒక పూత, 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 ఇట్లా కణుపులు అనేవి చాలా దగ్గరకు వస్తాయి. మన వెస్టేజ్ అగ్రి హుమిక్, అగ్రి గోల్డ్, అగ్రి 82 3 కలిపి వాడటం జరిగింది. నెక్స్ట్ దీనికి మనము ఇప్పుడు ఒకసారి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం దీనికి ఇప్పుడు అగ్రి నానోటెక్, అగ్రి ప్రొడక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ మీకు 10 daysలో అప్లోడ్ చేస్తాము. మన వెస్టేజ్ మందులు చాలామంది, చాలా రైతులు వినట్ల. మనం కానీ ఒక 2-3 సార్లు డెమో ఇవ్వగలిగితే ఆల్మోస్ట్ రైతులందరూ కూడా మన మాటిని మనకి ప్రొడక్ట్ అనేది వాడటం జరిగిద్ది. మంచి రిజల్ట్ ప్లస్ మంచి దిగుబడి, అట్లా చాలా వరకు పెట్టుబడి తగ్గిపోద్ది ఇక్కడ మనం వాడటం వల్ల. ఫస్ట్ టైం అండి ఈ సంవత్సరం ఇట్లా తోట అనేది చూడటం ఫస్ట్ టైం. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు తోటలన్నీ కూడా కొద్దిగా దెబ్బతిని ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి తోట చూస్తే ఎక్సలెంట్గా ఉంది, మిరాకిల్గా ఉంది. నెక్స్ట్ మీకు మనది వాడని పొలం చూపిస్తామండి. ఇది స్లో అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి వీడియో. అది చూడు. నెక్స్ట్ ఇంకో పొలంలోకి వెళ్తున్నాం సార్. అక్కడ నుంచి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఒకటే రైతు, ఇది వాడిన పొలము. నెక్స్ట్ మన వాడకుండా ఇంకొక పొలం ఉంది. ఆ పొలం కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను ఫ్రెండ్స్. స్టార్ట్ అయింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మన వాడనేయండి. ఇందాక మీరు చూసిన పొలం వచ్చేసరికి మన అగ్రి గోల్డ్, అగ్రి హుమిక్, అగ్రి 82 వాడిన పొలం. ఈ పొలము ఆ పొలం సేమ్ ఒకే రోజు నాటారండి. ఒకటే ఇత్తనం అండి. ఇది కూడా అది కూడా సేమ్. ఇది వచ్చేసరికి ఒక 2 ఎకరాలు, అది వచ్చేసరికి ఒక 2 ఎకరాలు. అసలు వ్యత్యాసం చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ 1 feet. ఇది కూడా మొక్క అనేది ఆరోగ్యంగా లేదు. మెయిన్ ఆకులు కూడా చిన్న చిన్నవి, అంతా గిటక బారిపోయి ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి కొమ్మ తెగులు కానొస్తుంది. దీన్నే కొమ్మ తెగులు అంటారండి. ఇక్కడ కొమ్మ తెగులు కూడా కాని రావడం జరుగుతుంది. ఒకసారి మనం దీనికి దానికి మనకు అర్థం అవ్వాలి వాస్తవంగా. ఇది కానీ మనం రైతులకు కానీ వ్యత్యాసం చూపించగలిగితే ఆల్మోస్ట్ మనవి ఈజీగా రైతులకి చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది వచ్చే తెగులతో ఉందండి. తోట కూడా గ్రోతింగ్ లేదు, గ్రోతింగ్ ఆగిపోయింది. అట్లాగే తేమ శాతం అధికంగా ఉంది. అక్కడికి వచ్చేసరికి మనం దుక్కిలో ఆల్రెడీ మనం అగ్రి ఆక్వాజల్ కూడా వాడిచ్చామండి. అందువల్ల అది మనకి తేమ శాతం నిలుపుకొని ఉంది. అట్లాగే ఉరకెత్తకుండా మొక్క ఎదుగుదల రావడానికి, మొక్కను గుల్ల చేయడానికి భూమిని, అట్లాగే మొక్క బాగా పెరగడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనం వాడలేదు కాబట్టి ఇది ఇంకా తేమగా ఉంది, బురదగా ఉంది. అంత వ్యత్యాసం ఉంటాయండి మనం వాడటం వల్ల.
థ్యాంక్ యూ. రెడ్